పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. క్రూడ్ ఆయిల్ కోసం కాస్ట్లీ ఆపరేషన్. క్రూడ్ ఆయిల్ కోసం గస్తీ పెంచనున్న కేంద్రం. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, సముద్రంలో మైన్ల హెచ్చరికలు, షిప్పింగ్ ట్రాఫిక్, ఆ సవాళ్లను అధిగమించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు, క్షేత్రస్థాయిలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సర్వత్రా గందరగోళం, అయోమయ పరిస్థితులకు కారణమవుతుంది. ముఖ్యంగా యుద్ధానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న చపలచిత్త ధోరణి పరిస్థితిని సంక్షిప్తంగా మారుస్తుంది. ప్రతి అంశంలోనూ అతిశయం, ఆర్భాటాలు ప్రదర్శించే ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధం విషయంలో అదే ధోరణి కనబరుస్తున్నారు. ఒకసారి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయంటారు, ఇంకోసారి ఇరాన్ ఆయుపట్లను నాశనం చేస్తామని హుంకరిస్తారు. ఈసారి మరింత రెచ్చిపోయిన ఇరాన్ పాలననే మార్చేశామని ఉవాచిస్తున్నారు. అన్ని మాటలు చెప్తూనే మరోవైపు దాడులు మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయన వ్యవహారిలో ఇరాన్ మరింత బిగుసుకున్నట్లుగా వ్యవహరిస్తుంది. దాడులకు అంతే తీటుగా సమాధానమిస్తుంది. ఫలితంగా యుద్ధానికి ముగింపు ఇవ్వడనేది అంతుచిక్కడం లేదు. చర్చల వాతావరణం నెలకొన్న పరిస్థితిలో యుద్ధం అప్పుడో ఇప్పుడు ముగిసిపోతుందని ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు వేటి కవిత విధానం చూసుకుంటున్నాయి. ప్రధానంగా ఇరాన్ గుప్పిట్లో చిక్కుకున్న హర్ముజ్ జలసంధి కారణంగా దాదాపు స్తంభించిపోయిన క్రూడ్ ఆయిల్, గ్యాస్ రవాణాను పునరుద్ధరించగలిగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్వేషిస్తున్నాయి. ఆ మార్గాలను పయనిస్తున్నాయి. ఈ విషయంలో సౌదీ అరేబియా, భారత్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్న సౌదీ తన భూభాగంపై అమెరికా సైనిక స్థావరాల ఏర్పాట్లకు అవకాశం కల్పించింది. ఇదే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా పరిగణించింది. అమెరికా, ఇజ్రాయెల్ తనపై దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగానే ఇరాన్ సౌదీలోని అమెరికా స్థావరాలతో పాటు ఆ దేశానికి చెందిన పౌర వ్యవస్థలు, చమురు ఉత్పత్తి క్షేత్రాలపై దాడులు చేస్తుంది. దానికి తోడు హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు వీల్లేని పరిస్థితిలో సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని అదుపులోకి తీసుకోవడం అంటే ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టడమే. నౌకల రాకపోకలు ఆగిపోవడంతో అనేక దేశాలు చీకట్లోకి వెళ్లే పరిస్థితి తలెత్తింది. అమెరికా చర్చల మంత్రం పట్టిస్తున్నప్పటికీ ఇరాన్ తన పంతాన్ని వీడడం లేదు. ఈ ఉద్రిక్తల నడుమ హర్ముజ్ గుండా చమురు సరఫరాను పునరుద్ధరించడం ఇప్పట్లో అసాధ్యమని అందరూ భావిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా కొత్త మార్గాన్ని అన్వేషించింది. తన ప్రయత్నాలతో ప్రపంచానికి సరికొత్త దారిని చూపించింది. హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్ర తీరానికి చమురును తరలించే ఈ పైప్లైనే ఇప్పుడు ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ పైప్లైన్ వ్యవస్థను ఇప్పుడు గరిష్ట సామర్థ్యంలో పనిచేస్తూ రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురును సురక్షితంగా రవాణా చేస్తుంది. సౌదీ అరేబియా అనుసరిస్తున్న ఈ వ్యూహం అత్యంత ఖచ్చితత్వంతో కూడుకుంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో చమురు క్షేత్రాల నుంచి క్రూడ్ ఆయిల్ నేరుగా పైప్లైన్ ద్వారా దేశం వెనుక భాగంలో ఉన్న ఎంబు పోర్టుకు చేరుతుంది. ఈ పైప్లైన్ మార్గం ద్వారా నౌకలు ప్రమాదకరంగా మారిన హర్ముజ్ జలసంధిలో ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే ఎర్ర సముద్రంలో ఎంబు పోర్టుకు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలకు చమురు ఎగుమతులు నిరాటంగా సాగుతున్నాయి. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం దేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా గ్లోబల్ ఎకనామీ కుప్పకూలకుండా కాపాడే ఒక ముందడుగనే చెప్పాలి. యుద్ధతంత్రం కంటే వాణిజ్య తంత్రం శక్తివంతమైందని ఈ చర్య ద్వారా సౌదీ నిరూపించింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సౌదీ తన పైప్లైన్ ద్వారా ప్రపంచానికి ఇంధన భరోసా కల్పిస్తుంది. సౌదీ తన ప్రధాన ఆర్థిక వనరు అయిన చమురును ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించడం ద్వారా తనపై ఆధారపడిన దేశాలకు కూడా ఊతమిస్తుంటే, అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్ 140 కోట్లకు పైగా ఉన్న తన దేశ ప్రజలకు ఇంధన భద్రత కల్పించేందుకు హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న తరుణంలో భారత్ తన ఇంధన దిగుమతులకు విఘాతం కలగకుండా చూసేందుకు ఆపరేషన్ ఊర్జా సురక్ష ప్రారంభించింది. హర్ముజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ నౌకలకు రక్షణ కల్పిస్తూ సురక్షితంగా జలసంధిని దాచడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం భారత నౌకాదళం తన అత్యున్నత శ్రేణికి చెందిన యుద్ధ నౌకలను హర్ముజ్ జలసంధి సమీపంలో మోహరించింది. 5కు పైగా అగ్రశ్రేణి యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తూ భారత జెండాతో వచ్చే ఇంధన నౌకలకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. కేవలం భౌతిక రక్షణ పరిమితం కాకుండా యుద్ధం కారణంగా తలెత్తే జీపీఎస్ జామింగ్ వంటి సమస్యలు ఎదుర్కోవడానికి రియల్ టైమ్ నావిగేషన్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రక్షణను కూడా ఈ యుద్ధ నౌక అందిస్తుంది. సుమారు 20 ఇంధన నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, సముద్రంలో మైన్ల హెచ్చరికలు, షిప్పింగ్ ట్రాఫిక్ తగ్గిపోవడం వంటి సవాళ్లను అధిగమించడానికి ఈ ఆపరేషన్ చేపట్టింది. దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.